రామ్ గోపాల్ వర్మ మీద TV5లో జరిగిన అదేనండి కొలికిపొడి శ్రీనివాసరావు రామ్ గోపాల్ వర్మ మీద తల నరికి తీసుకొస్తే ₹1 ఇస్తాన ఇష్యూ మీద రామ్ గోపాల్ వర్మ గారు ఏపీ డీజీపీ గారిని కలిసి కంప్లైంట్ కూడా ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్ కూడా ఉన్నారు. అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో పాటు TV5 సాంబా మీద కొలికిపొడి శ్రీనివాసరావు మీద ప్లస్ అతను TV5 ఏ ఛానల్ అయితే యజమాని ఉన్నాడు బిఆర్ నాయుడు మీద కూడా ఈ ముగ్గురు మీద కంప్లైంట్ ఇచ్చానంటూ కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అంతేకాకుండా మీరంతకు మీరే ఎందుకు ఊహించుకుంటున్నారు, మీరేమో పొద్దున్న లేచినప్పటి నుంచి డిబేట్లు పెట్టి తర్వాత మీడియాలో డైరెక్ట్గా జగన్మోహన్ ఎవరినైనా మీరు విమర్శించవచ్చు, నేను సినిమా రూపంలో చూస్తే మీకు ఎందుకు తప్పు అనిపించింది, అసలు మీకు సినిమా మీరు ఎవరు చూసారో, సినిమాలో ఏముందో మీకు ఎలా తెలుస్తుంది, సినిమా చూడకముందే మిమ్మల్ని మీరే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తరుముకుంటున్నారు అంటూ కూడా రామ్ గోపాల్ వర్మ విమర్శించారు. ఏం మాట్లాడారు వినండి, స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో ఏం పెట్టారు ఏంటి అనేది రామ్ గోపాల్ వర్మ మాటల్లోనే వినండి. నేను అదే అంటున్నా, ఈ సినిమాలో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను అభియోగం మీరు చేస్తే వాళ్ళు చేస్తే పొద్దున్న లెగిస్తే చేసేదేంటి, ఎవరినైనా కాదు, నేను చెప్పేది ఉట్టి జగన్ కాదు, పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న లేస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మీడియాలో ఎవరు మాట్లాడినా ఎవరో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ఓకే, క్యారెక్టర్ అసాసినేషన్ కేవలం ఒక పేరు, అది లేబుల్. యాక్చువల్ పాయింట్ ఏంటి, అది ఒపీనియన్ చెప్తున్నారు, ఒకళ్ళ మీద ఒకన్న ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. అది ప్రజాస్వామ్యంలో దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ 19 టు టెల్ అన్ ఒపీనియన్. సినిమాలో నేను చేసింది అదే. ఆబ్వియస్లీ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు దే విల్ టేక్ యాక్షన్. నేను ఇచ్చింది మన శ్రీనివాసరావు, సాంబశివరావు యాంకరు, TV5 ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు, ముగ్గురు మీద ఇచ్చింది. అది మీరు టీడీపీ వాళ్ళని అడగాలి, నేనదే అదే చెప్తాను. కాంట్రవర్సీ అనేది నేను సినిమా తీస్తాను, కాంట్రవర్సీ అనేది దాని మీద అసాల్ట్ అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో కాంట్రవర్సీ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని అడగాలి. ఏ ఫ్యామిలీస్ ఎలా తెలుసు మీకు, అది మీరు కలగన్నారా లేకపోతే నా ఇడీనుల్లోకి వచ్చి చూస్తారు అలాంటి సీన్లు ఉన్నాయని? నేను అదే చెప్తున్నా, మీరు చెప్పండి ఫ్యామిలీలో ఎవరిని అసాసినేట్ చేస్తే చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అని. నేను అదే అంటున్నాను, వాళ్ళు చూసింది మీరు చూసింది ఒకటే కదా ట్రైలర్లో. నేను కొంచెం సపరేట్గా వాళ్ళకి పంపించలేదు కదా సినిమాని చూడటానికి. ఓకే, రేపు మార్నింగ్ హైకోర్టులో దాని మీద విచారం జరుగుతుంది. వెయిట్ అండ్ సీ, చూద్దాం. ఇప్పుడు అది నేను కోర్టు గురించి కామెంట్ చేసినట్టు ఉంటుంది. కోర్టు అనేది తేల్చకుండా నేను చెప్పలేదు, పరిధిలో ఉంది కాబట్టి